అన్ని బృందాలుగా విడిపోయి పనిచేయడాలు, మధ్యలో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరిని లేపేయడాలు, సంథింగ్ ఏదో జరుగుతోంది అని నిన్ననే మనం మాట్లాడుకున్నాం. నిన్న, మొన్న గూడా. ఇప్పుడు అసలు విషయం బయటపడింది. ఆన్‌లైన్ ఉగ్రవాద నెట్‌వర్క్‌ల మీద ఉక్కుపాదం మోపేందుకు కౌంటర్ ఇంటెలిజెన్స్ చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తే, కశ్మీర్‌లో ఎక్కడెక్కడున్నారో ఐడెంటిఫై చేయగలిగారు టోటల్‌గా. లోయ వ్యాప్తంగా అందుకే ఒకేసారి దాడులు చేశారు. ఈ సందర్భంగా ఒక మహిళతో పాటు 9 మందిని అదుపులో తీసుకున్నారు. ఉగ్రవాదాన్ని ఆన్‌లైన్‌లో కీర్తించడం, యువకులను ప్రభావితం చేయడం మీదన అందిన విశ్వసనీయ సమాచారం మేరకు కౌంటర్ ఇంటెలిజెన్స్ కశ్మీర్ బృందాలు శ్రీనగర్, కుల్గాం, బారాముల్లా, షోషియాన్, పుల్వామాలోని 10 ప్రత్యేక ప్రాంతాల మీద దాడులు చేసినాయి. ఆన్‌లైన్ ఉగ్రవాద నెట్వర్క్ల మీద విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టడంలో భాగంగా కాశ్మీర్ లోయ వ్యాప్తంగా సమన్వయంతో ఈ దాడులు నిర్వహించాం. ఇది తీవ్రవాదం, సైబర్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక సందేశాన్ని పంపిందంటూ తేల్చి చెప్పారు. అదుపులో తీసుకున్న 9 మంది అనుమానితులు ఓ మహిళ కూడా ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, పలు రకాల డిజిటల్ పరికరాలు మొదలైనవి తీసుకున్నారు. ఫోరెన్సిక్ కోసం పంపించారు. ఏం లేదు, సింపుల్గా వీళ్ళే ఇప్పుడు మనం హిందుత్వ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, కామెంట్లో ఎక్కడో అకస్మాత్తుగా వచ్చేసేసి హిందుత్వాన్ని నెగిటివ్గా మాట్లాడతారు. ఇలా నెగిటివ్గా మాట్లాడినటువంటి వాడు ఐఎస్ఐఎస్ అయి ఉండడు, కానీ వీళ్ళు ట్రాక్ చేస్తారు. చేసి వాడితో వాళ్ళు చాట్ బిగిన్ చేస్తారు. నిదానంగా వాడిని వాళ్ళ వైపుకి తిప్పుతారు. వాడిని తీవ్రవాదంలోకి తీసుకెళ్తారు. అవసరమైతే పాకిస్తాన్ సరిహద్దులకు తీసుకెళ్తారు. ఇది ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ నుంచి ఎక్కడికి పంపిస్తే దొరికిపోతున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళనే తీవ్రవాదులుగా మార్చేటటువంటి కుట్రలకి సైబర్స్ టెక్నాలజీని వాడుకుంటున్నటువంటి వేళ నిన్న సైన్యం దాన్ని కంట్రోల్ చేసిందనమాట.